గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ సంతానలేమి సమస్య అంటే ఏంటి, ఎప్పుడు గుర్తించాలి, వయసు ప్రభావం కూడా ఉంటుందా సంతానలేమికి? ఈ వివరాలు మనకు తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ శశిప్రియ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు సంతానలేమి సమస్యను ఎప్పుడు గుర్తించాలి? నవ్వే డేస్ ఎక్కువైపోయాయి కదా ఈ సమస్యలు అనేవి, ఎప్పుడు గుర్తించాలంటే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో పెళ్ళైన ఒక కపుల్ 1 year వరకు పిల్లలు కాకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ట్రై చేసినట్టయితే అప్పటికి పిల్లలు కాకపోతే దాని సంతానలేమి అని అంటాం అనమాట. సో ఆ 1 year పీరియడ్ అనేది మనకు క్రూషియల్. సో వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్స్ వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలిసినట్టయితే ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే సో అది సంతానలేమి అని అనలేము, బట్ హాస్పిటల్కి వచ్చి ఇవాల్యుయేషన్ చేసుకోవడం అనేది మనకు అవసరము. సో బేసికలీ దీనికి మనకు రీజన్స్ ఎలా ఉంటాయంటే మేల్ రీజన్స్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఇద్దరిలో ఉంటాయి అన్నమాట. మేల్స్లో రీజన్స్ ఎలా ఉంటాయంటే స్పర్మ్ క్వాలిటీ వైజ్ బాగుండకపోవచ్చు, క్వాంటిటీ అంటే వాల్యూమ్ తక్కువ ఉండొచ్చు, మొటిలిటీ తక్కువ ఉండొచ్చు, కదిలే కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. సో ఫీమేల్ సైడ్కి వచ్చేసరికి ఎలా అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ కాకపోవచ్చు, గ్రోత్ సరిగ్గా రాకపోవచ్చు, కొంతమందికి తక్కువ ఎగ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఒబేసిటీ ఉండొచ్చు. సో ఇవి కొన్ని రీజన్స్ అన్నమాట. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుండి అనూష గారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా అనూష, చెప్పండి. నాకు మ్యారేజ్ 9 years అయిందండి. ఫస్ట్ 1 year కి నార్మల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత అడెనోమైస్ ప్రాబ్లం అని అనేసి అన్నారు. ఓకే. ఇప్పుడు నాకు యూట్రస్ సైజు 12.5 ఉండేదండి. అది మెరీనా వేసి కొన్ని మందుల వల్ల 9.9 వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నాకు నార్మల్ గా అయితే ఛాన్స్ ఉంటుందండి, లేకపోతే ఇంక వేరే ట్రీట్మెంట్ కి వెళ్ళాల్సి వస్తుంది. మీ ఏజ్ ఎంతమ్మా? నాకు 31 అండి. 31 years. సెకండ్ డే రోజు స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ ఎన్ని ఉన్నాయమ్మా మీకు? అంటే ఈ ట్రీట్మెంట్ ఇంకా అడెనోమైస్ ట్రీట్మెంటే అవుతుందండి. యూట్రస్ సైజ్ తగ్గింది అన్నారు, అందుకే ఇంకా ఏఎంహెచ్ అవన్నీ చేయించలేదు. ఓకే. సీమా ఒకటి అడినోమయోసిస్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ 12 weeks వరకు మనకి యూట్రస్ సైజు ఉంది కాబట్టి అడినోమయోసిస్ తగ్గడానికి మెరీనా అనేది వేశారు, కరెక్టే. ఇప్పుడు మనకి మెరీనా ఇంట్రాయూట్రైన్ ఉన్నంత వరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. అండ్ సైజ్ డెఫినెట్లీ 9 weeks వరకు అరౌండ్ 9 centimeters సైజ్ తగ్గింది అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. ప్లస్ దాంతోపాటు అడినోమయోసిస్ ఉంటే మేజర్ రీజన్ ఏమవుద్ది అంటే మీ ఎండోమెట్రియం లైనింగ్ అనేది సరిగ్గా ఫామ్ కాదనమాట. సో ఎడినోమయోసిస్ ఉంటే ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ సరిగ్గా ఫామ్ కాకపోతే మనకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎగ్ అండ్ స్పర్మ్ కలిసినా కానీ ఇంప్లాంటేషన్ సరిగ్గా కాకపోవచ్చు, రికరెంట్ ఫెయిల్యూర్స్ కావచ్చు అనమాట. సో బేసికలీ ఇది మనకు మెయిన్ రీజన్. ప్లస్ మీరు 31 years అంటున్నారు కాబట్టి మనము డే 2 రోజు మనము స్కాన్ చేసుకొని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఎంత ఉందో చూసుకోవాలి. ప్లస్ దాంతోపాటు మీ ఏఎంహెచ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఏఎంహెచ్ లెస్ దాన్ 1.5, ఏజ్ మోర్ దాన్ 31 years, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ లెస్ దాన్ 8 to 9 ఉంటే కొంచెం మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ఈ బేసికలీ అడినోమయోసిస్ తగ్గడం అనేది వెరీ ఇంపార్టెంట్, మనకి తగ్గింది. ప్లస్ దాంతోపాటు మీ ఎగ్ ఎవాల్యుయేషన్ కూడా అవసరము. సో ఈక్వాలిటీ వైజ్ ఎలా ఉంది చూడడం అవసరం, మ్యారిటల్ లైఫ్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మనం అది ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆర్మూర్ నుండి రాజు గారు. నమస్తే అండి. హలో రాజు గారు, మాట్లాడండి. డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. నమస్కారం మేడం. నమస్తే రాజు గారు, చెప్పండి. మేడం పెళ్ళి సంవత్సరం అయింది మేడం. సంవత్సరం నుంచి సంతానం ఏం లేదు. ఓకే. మీరు ఎక్కడైనా పరీక్షలు చేయించుకున్నారా అండి? చేయించుకున్నా మేడం, ఆరుమూరులో. ఏమన్నారు? అయితే మా కరెక్ట్ ఉన్నది మేడం, అంటే కౌంటింగ్ చేసిండు, కౌంటింగ్ కూడా చేస్తాను. మీ వైఫ్కి స్కాన్ అయిందా? వైఫ్ కూడా ఏం ప్రాబ్లం లేదన్నాడు మేడం, కాకపోతే కొన్ని మందులు ఇచ్చిండు, మందులు వాడమన్నారు. ఓకే సార్, ఒకటి ఏంటంటే అన్నీ బాగానే ఉన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. కాకపోతే ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎప్పుడు అంటామంటే మేల్ సైడ్ సిమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ బాగుంది, స్పర్మ్ మొటిలిటీ బాగుంది, మార్ఫాలజీ వైజ్ కూడా హెడ్ డిఫెక్ట్స్, టెయిల్ డిఫెక్ట్స్ ఇట్లాంటివి ఏం లేవు.
అదే ఫీమేల్ సైడ్కి మనకు వచ్చేసరికి ఎగ్స్ బాగానే ఉన్నాయి, కౌంట్ బాగుంది, కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. సో దీనికి మామూలుగా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక 2 to 3 సైకిల్స్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారు. అంటే ఏంటంటే మందులతో ప్రెగ్నెన్సీని ట్రై చేయడం. సో అప్పటికి మందులు ఇచ్చి ఎగ్ గ్రోత్కి రిలీజ్ కావడానికి చూస్తామన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఇంట్లో కలవమని చెప్తాము. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ సైకిల్లో కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే దెన్ 2 సైకిల్స్ ఆఫ్ IUI, 2 to 3 సైకిల్స్ ఆఫ్ IUI చేస్తాం. సో IUIలో బేసిక్గా మనం ఏం రూల్ అవుట్ చేసుకుంటున్నాము అంటే IUI చేసినప్పుడు యుట్రస్ లోపలికి మనము హెల్దీ పొటెన్షియల్ స్పర్మ్స్ని వాష్ చేసిన తర్వాత మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనము స్పర్మ్స్ లోపలికి వెళ్తున్నాయి కదా అనేసి ఒక క్రైటీరియాని మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అనమాట. సో ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్ బాగానే ఉంది, అండ్ ప్లస్ మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుంది, కరెక్ట్ టైంకి స్పర్మ్ లోపలికి వెళ్తుంది, అయినా కానీ మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే దెన్ మనకి ఇంక ఆప్షన్ లేదు, వీ హ్యావ్ టు గో ఫర్ IVF అనమాట. ఎందుకు అంటే ఎగ్ క్వాలిటీలో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, లేదా స్పర్మ్ అంతా బాగానే ఉంది, మొటిలిటీ బాగానే చూపిస్తుంది, క్వాలిటీ వైజ్ బాగుంది, కానీ దానికి కెపాసిటీ ఉండకపోవచ్చు ఎగ్ని ఫర్టిలైజ్ చేయడానికి. సో ఇట్లా కాకపోతే మనకు IVFకి వెళ్ళాలి. బట్ నాకు ఏంటంటే పెళ్ళై ఓన్లీ ఫస్ట్ 1 year అంటున్నారు, యంగ్ కపుల్ కాబట్టి ఒకసారి మనం హాస్పిటల్కి వస్తే ఎవాల్యుయేషన్ అనేది మళ్ళీ చేయించుకోవడం బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ట్యూబల్ స్టేటస్ ఎలా ఉందో మనకు తెలియదు. ట్యూబ్ అనే పార్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్ వచ్చి మనకు ట్యూబ్లోనే ఎగ్ని కలుస్తుంది కాబట్టి ఆ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చెక్ చేయడం ఇంపార్టెంట్. సో ఒకసారి మనకు ఆ ట్యూబల్ అనాలిసిస్ కూడా చేసుకున్నట్టయితే మనం ఒక డయాగ్నోసిస్కి రాగలుగుతాము. సో దాన్ని బట్టి బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఒంగోలు నుండి సింధు గారు, నమస్తే అండి. హలో సింధు గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అయిందండి. ఓకే. అంటే 1 yearకి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్ అయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటున్నాము, బట్ కానీ టెస్ట్ చేయించుకుంటే అంత ప్రాబ్లం లేదు, బాగానే ఉంది అన్నారు. పీరియడ్స్ టైంలో ఎక్సైజ్ వచ్చేసి 5.7 ఉందన్నారు. పీరియడ్స్ టైంలో తర్వాత మళ్ళీ 1 week కి టెస్ట్ చేస్తే 7.5 ఉందన్నారు. ఏంటి మా ఎండోమెట్రియల్ అని ఏం మేడం? ఏమి టెస్ట్ చేయించారు మా? ఎండోమెట్రియం చూపించారా? అవును మేడం. ఓకే. చేస్తే ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు, బట్ కానీ కన్సీవ్ అయితే అవ్వట్లేదు. ఓకే. ఓకే. ఒకటి మా జనరల్లీ ఏమవుతుందంటే ఒక అబార్షన్ అయిన తర్వాత అప్పుడప్పుడు ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం అబార్షన్ ఎందుకు అయిందో మనకు చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అంటే ఫస్ట్ 3 నెలలలో అబార్షన్స్ అయితే మెయిన్ రీజన్ జీన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఈ బేబీ పెరగడంలోనే ఏమన్నా ఇష్యూ ఉండొచ్చు, బేబీలో జీన్ ఇష్యూ ఉండొచ్చు. సో ఇది కాకుండా ఇంకా రీజన్స్ మనకి ఏముంటాయి అంటే లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అని అంటారు. అంటే మన యూట్రస్కి బేబీని హోల్డ్ చేసే కెపాసిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు అనమాట. సో బేసికలీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను ఆల్మోస్ట్ మనకు ప్లాసెంటా ఫామ్ అయ్యేంత వరకు, అంటే బేబీ నుంచి ఒక మావి ఫామ్ అయ్యేంత వరకు ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అరౌండ్ ఇప్పుడు మనకి 4 weeks నుంచి 10 weeks వరకు అట్లీస్ట్ మనకు ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాడీలో బాగుండాలి. సో అలా మనకి యూట్రస్ సెక్రెట్ చేయలేకపోతే దాన్ని మనం లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అని అంటాం అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అనమాట ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ కావడానికి. ప్లస్ దాంతోపాటు మీకు ఆల్రెడీ మీరు 2.5 years బ్యాక్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పారు. సో మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుంటేనే కదా మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఏజ్ ఒకటి మనం క్రైటీరియా కన్సిడర్ చేసుకోవాలి. లెస్ దాన్ 30 years అంటే 27 years 28 years అనుకోండి, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని నార్మల్ ఉన్నాయంటే ఒకసారి మళ్ళీ మనము ట్యూబ్స్ అనేటివి ఫ్లష్ చేసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ మనము సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఉంటుంది అనమాట. సో దాంట్లో మనకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. ప్లస్ దాంతోపాటు ట్యూబ్స్ ఒకసారి మనం ఫ్లష్ చేసుకుంటే ఏమన్నా చిన్న మ్యూకస్ ప్లగ్స్ అట్లా ఏమన్నా ట్యూబ్లో కనుక ఇరికి ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు మనం ఈ లూటియల్ ఫేస్ సపోర్ట్ అని పెట్టుకున్నాం అనుకోండి, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, ప్లస్ ఇంజెక్షన్స్ లేకపోతే HCG ఇంజెక్షన్. సో ఇవన్నీ ఇస్తాం కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి సహస్ర గారు, నమస్తే అండి.
హలో సహస్ర గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మేడం. నాకు 6 years అవుతాను మేడం మ్యారేజ్ అయ్యి. హలో చెప్పండి అమ్మా, సహస్ర మేడం, చెప్పండి. 6 years అవుతాను మేడం మ్యారేజ్ అయ్యి. అయితే నాకు 5 years పాప ఉంది. పెళ్ళైన వెంటనే పాప పుట్టింది. దాని తర్వాత 3 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అందింది. మళ్ళీ ఒక 8 months లో నాకే ఫిట్స్ వచ్చింది మేడం. ఫిట్స్ రావడం వల్ల బేబీ లోపలనే చనిపోయింది బాబు. ఓకే ఓకే చనిపోవడం వల్ల మళ్ళీ కాలేదు మేడం. ఇప్పుడు 1.5 years అవుతుంది అది అయిపోయి. ఓకే ఓకే మేడం మా మీరు ఫస్ట్ మేడం చెప్పండి అమ్మా. అంతా నార్మల్ గానే ఉంది మేడం. ఓకే, టెన్షన్ పడద్దు. మీకు ఆల్రెడీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ 2 times వచ్చింది కాబట్టి మీకు జనరల్లీ ఏం ఇష్యూస్ ఉండకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుంది. హైపర్ టెన్షన్ దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అని అంటారనమాట. దానివల్ల బీపీస్ ఎక్కువైపోయి మీకు ఫిట్స్ వచ్చింది. సో ఇది ఒక మిమ్మల్ని ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనే అంటాం అనమాట. సో అదొకటి తప్ప మిగిలిన వాటితో మీరు పెద్ద భయపడాల్సింది ఏం లేదు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మీకు ఇప్పుడు లాస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 years అయింది. ఇక్కడ మనకి ట్యూబ్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ప్లస్ లాస్ట్ టైం మనకి పెద్ద ఆపరేషన్ అంటే 2 times కనుక పెద్ద ఆపరేషన్ చేసినట్టయితే ట్యూబ్స్ ఎలా ఉన్నాయో కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ట్యూబ్స్ అనేటివి ఓవరీకి అతుకులు ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఆపరేషన్ అయిన తర్వాత అతుకులు ఏమన్నా ఫామ్ అయ్యి ఉంటే ట్యూబ్ ఓవరియన్ రిలేషన్షిప్ నార్మల్గా డిస్టర్బ్ అవుద్ది. ఎగ్ రిలీజ్ అయినా కానీ స్పర్మ్స్ ఈ ట్యూబ్ అనేది ఎగ్ని పికప్ చేసుకొని యూట్రస్ వైపు ట్రావెల్ చేయలేదన్నమాట. సో దీనివల్ల మోస్ట్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో మనకు మళ్ళీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం అవసరం. ప్లస్ దాంతోపాటు మీ ఎగ్ స్టేటస్, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, ఎండోమెట్రియము, ప్లస్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ కూడా మనం ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం మనకి ఎక్కడ ఉందో తెలుస్తుంది. ప్లస్ దీంతోపాటు మనకు హార్మోన్ అనాలిసిస్ కూడా అవసరం అనమాట. ప్రొలాక్టిన్ అనే హార్మోను, థైరాయిడ్ అనే హార్మోను, ఇవన్నీ చేస్తే కూడా ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయో లేదో మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనము ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వైజాగ్ నుండి అనుష గారు. నమస్తే అండి. హలో హలో అనుష గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. నా ఏజ్ వచ్చి 21 మేడం. నేను రీసెంట్గా అన్ని టెస్ట్ చేయించుకున్నా మేడం. అయితే హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకుంటే ఒక ట్యూబ్ కన్సిస్టెంట్ లేదని చెప్పారు. ఇంకో ట్యూబ్ వచ్చేసి మందంగా ఉందని చెప్పారు మేడం. అయితే లాప్రోస్కోపీ చేయించుకోమన్నారు. ఇది కంపల్సరీ చేసుకోవాలా మేడం? మా ఒకటి ఏమవుద్దంటే మీరు హెచ్ఎస్జి చేయించుకున్నారు, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. సో అది ఏంటంటే ట్యూబ్స్ మనకి యూట్రస్ నుంచి ఓవరీస్కి కనెక్షన్ 2 tubes ఉంటాయి అనమాట. అట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్, ఇట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్. మనకి 2 ovaries ఉంటాయి, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఒక యూట్రస్ ఉంటుంది. యూట్రస్ లోపలికి ఒక డై పంపించి చూసి మనం ఎక్స్రే చేస్తే మనకి ట్యూబ్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇంకొక సైడ్ మందంగా ఉంది అన్నారు, దానికి రీజన్ ఏంటో మనకు తెలియదు. అది ఓపెన్ ఉందా లేదో కూడా తెలీదు. డెఫినెట్గా మీ ఏజ్ చిన్నది కాబట్టి 21 years కాబట్టి మీరు లాప్రోస్కోపీకి వెళ్తే మనకు బెటర్గా తెలుస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ మిస్ అయిందా లేకపోతే ట్యూబ్తో పాటు ఓవరీ కూడా లేదా అనేది చూడాలన్నమాట. సో అప్పుడప్పుడు ఒక సైడ్ ఓవరీ లేదు, ఒక సైడ్ ట్యూబ్ లేదు అని అంటే యూనికార్నేట్ యూట్రస్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో అది పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు, ఒక 10 to 20% కొంచెం ఇష్యూ క్రియేట్ చేస్తుంది అనమాట. కానీ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఉన్న సైడ్ ఒక ట్యూబ్ అయినా అది మనకి లాప్రోస్కోపీలో ఓపెన్ ఉంటే అంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డెఫినెట్గా మీరు లాప్రోస్కోపీ చేయించుకోవాలి. రైట్ అండి, కాల్ తీసుకున్నాం. హైదరాబాద్ నుండి రోజా గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో రోజా చెప్పండి మా. మేడం నాకు పీరియడ్స్ రాక 3 months అవుతుంది. ఓకే టెస్ట్ చేయించుకున్నాను కానీ ఏం రాలేదు మేడం. ఓకే ఓకే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు మా? 2 years అవుతుంది. పీరియడ్స్ మీకు ఎప్పుడు రెగ్యులర్గా వస్తాయా? రెగ్యులర్గా వస్తే 15 days లేట్ అవుతుంది. 15 days లేట్ అవుతుంది అంటే 45 days సైకిల్. పీసీఓడి ఏమన్నా ఉందన్నారామా? లేదండి, ఓన్లీ డాక్టర్కి చూపించుకుంటే ట్యాబ్లెట్స్ రాసించారు. అవి రాసినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ ఏమంటారు పీరియడ్స్ రావట్లేదు. పీరియడ్స్ రావట్లేదు. ఓకే ఓకే
సో ఒకటి మా పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అని అంటే దానికి 2 రీజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏమైపోద్ది అంటే పీరియడ్ అనేది ఏంటి అని అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ పెరిగి షెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మన యూట్రస్ లోపల ఎండోమెట్రియం అని లైనింగ్ ఉంటుంది, లోపల సైడ్ పొర అని అంటారు. సో అదేంటంటే మన ఎగ్ మీద డిపెండెంట్ ఉంటుంది. ఎగ్ కొంచెం హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సెక్రీట్ చేస్తే దాన్ని బట్టి మన ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎండోమెట్రియం రెడీగా ఉంటుంది. ఈ ఎండోమెట్రియం ఫంక్షన్ ఏంటి అంటే ఇది బేబీ బెడ్. సపోజ్ ఎగ్ రిలీజ్ అయింది, స్పర్మ్ వచ్చి కలిసింది అనుకోండి, ప్రెగ్నెన్సీ వస్తే ఎండోమెట్రియం క్యాచ్ చేసి మనకి బేబీ బెడ్ లాగా తయారవుద్ది. అప్పటి నుంచి పీరియడ్స్ రావు, ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి. సపోజ్ ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోండి, మళ్ళీ మన నెక్స్ట్ మంత్ ఎగ్ గ్రోత్ అయ్యే టైంకి ఈ ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ షెడ్ అయిపోవడాన్ని మనం మెన్సెస్, పీరియడ్స్ రావడం అని అంటాం. పీరియడ్స్ రావట్లేదు అంటే సో ఆబ్వియస్లీ రీజన్స్ ఏమై ఉండొచ్చు, మీకు ఎగ్ గ్రోత్ అవ్వడము, రిలీజ్ అవ్వడము, ఈ ప్రాసెస్ అనేది సరిగ్గా కాకపోవచ్చు, లేదా మీ ఎండోమెట్రియల్ లైనింగ్ చాలా థిన్గా ఉండొచ్చు అనమాట. ఎయిదర్ యూట్రస్లో ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే మనకి ఓవరీలో ఏమైనా ఇష్యూ ఉండొచ్చు. సో ఏంటి అని మనము స్కాన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. సపోజ్ పీసీఓఎస్ వాళ్ళకి మెయిన్గా ఇంకా ఏముంటుందంటే ఎయిదర్ చాలా థిక్గా ఉంటుంది అనమాట ఎండోమెట్రియం, ఎందుకంటే 3-4 months నుంచి పీరియడ్స్ రాక థిక్గా అయిపోతుంది, లేదా చాలా థిన్గా ఉంటుంది, ఎందుకంటే ఎగ్స్ గ్రోతే కావు కాబట్టి ఈస్ట్రోజన్ సరిగ్గా బాడీలో పెరగదు కాబట్టి ఎండోమెట్రియల్ లైనింగ్ థిన్గా ఉంటుంది. సో దీనివల్ల పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా వస్తాయి. సో మీరు హాస్పిటల్కి వస్తే మనం ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. పెళ్ళై 2 years అవుతుంది అంటున్నారు, సో డెఫినెట్గా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో మనకి పీసీఓడి ఉందా, లేకపోతే యూట్రస్ బాగానే ఉందా, యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అడిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎండోమెట్రియల్ లైనింగ్ థిన్గా ఉందా, ఎండోమెట్రియోసిస్ ఏమైనా డెవలప్ అవుతుందా, ఇది మనం చూసుకుంటే మనం తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఇబ్రహీంపట్నం నుండి అనిత గారు, నమస్తే అండి. మేడం మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో అనిత గారు. నమస్తే అమ్మా, అనిత చెప్పండి. మేడం ఇంకో 10 years అయింది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ ఎన్ని ఏళ్ళుమా? 13? 7 years 7 years మా? 7 years అవుతుంది మేడం. ఓకే. 2 బాబులు మేడం. ఓకే. నాకు చిన్న బాబు రీసెంట్ గా చనిపోయాడు మేడం. ఓకే. నాకు చిన్న బాబు పుట్టంగానే అందులోనే ఆపరేషన్ చేశారు మేడం. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేశారు. ఓకే. చేస్తుంది మేడం. మళ్ళీ ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాను మేడం. రిటర్న్ ఆపరేషన్ చేసుకుంటే బెనిఫిట్ బాగుంటుందా, టెస్ట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా దీన్ని మీరు చెప్పే ప్రొసీజర్ని ట్యూబెక్టమీ రివర్సల్ ఆర్ ట్యూబల్ రీకాన్యులేషన్ అంటారనమాట. సో ఇది ఎవరికి చేస్తారు అంటే డెఫినెట్గా సో ఇప్పుడు సెకండ్ చైల్డ్ ఇట్లా ఏమన్నా అయ్యి, లేదా ఒక చైల్డ్ అయిపోయిన తర్వాత ఒక చైల్డ్ తర్వాతనే చాలామంది ట్యూబెక్టమీస్ చేయించుకుంటారు అనమాట. సో వాళ్ళకి మళ్ళీ సెకండ్ చైల్డ్ కావాలంటే డెఫినెట్లీ. సో ఇక్కడ ఏమైపోద్ది అంటే మిడ్ సెగ్మెంట్ బ్లాకేజ్ అవుద్ది. సో మన ఫెలోపియన్ ట్యూబ్ అనేది డిస్టల్ ఎండ్, ప్రాక్సిమల్ ఎండ్ అండ్ మిడ్ సెగ్మెంట్ బ్లాక్స్ అని ఉంటాయి అనమాట. డిస్టల్ ఎండ్ అంటే మనకి ఫింబ్రియల్ ఎండ్ బేసిక్గా, అంటే ఓవరీ సైడ్ ఉండేదాన్ని డిస్టల్ ఎండ్ అని అంటారు. మనం యూట్రస్ సైడ్ ఉండేదాన్ని ప్రాక్సిమల్ ఎండ్ అని అంటాం. సో ఈ ప్రాక్సిమల్ ఎండ్, డిస్టల్ ఎండ్ మధ్యలో ఉండేది మిడ్ సెగ్మెంట్. ఈ మిడ్ సెగ్మెంట్, ఈ మధ్యలో ఉండే సెగ్మెంట్ని మనము ట్యూబెక్టమీ అనే ప్రొసీజర్లో, అంటే పిల్లలు కాకుండా ఉండే ప్రొసీజర్లో దాన్ని కొంచెం ఈ ట్యూబ్ని లైగేట్ చేసి కట్ చేస్తున్నాం అనమాట. టై చేసి కట్ చేస్తే మనకి అప్పుడు అక్కడ బ్లాకేజ్ అయిపోతాయి, కనెక్షన్ ఉండదు కాబట్టి ఎగ్ స్పర్మ్ మీట్ కాదు, ప్రెగ్నెన్సీ రాదు. సో ఇప్పుడు ఆల్రెడీ తనకి ట్యూబెక్టమీ చేశారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వీటొండింటిని అనస్టమోసిస్ చేయాలి. అంటే 2 మనము కట్ చేసిన పార్ట్స్ని మళ్ళీ కలిపి కుట్టాలంటే మనకు ట్యూబ్ లెంత్ ఎంత ఉందో మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి హెచ్ఎస్జి అని హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్యూబల్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో దాంట్లో మనము డై వేసి చూసి ఎక్స్రే తీస్తే మనకు ట్యూబల్ లెంత్ ఎంత ఉందో తెలుస్తుంది. తెలిస్తే దాన్ని బట్టి ట్యూబల్ క్యాన్యులేషన్ మళ్ళీ ప్లాన్ చేయడమా లేదా అని డిసైడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకు రిస్క్ ఏముంటుందంటే వీళ్ళది ఏజ్ కొంచెం పెరిగింది.
సో లాస్ట్ ప్రెగ్నెన్సీ 4-5 ఇయర్స్ బ్యాక్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు, పేషెంట్ ఏజ్ కూడా మనకు క్రైటీరియా, ప్లస్ హస్బెండ్ సైడ్ సిమెన్ అనాలిసిస్ కూడా ఎలా ఉందో చూడాలి. సపోజ్ మనం ట్యూబల్ క్యాన్లేషన్ చేసిన తర్వాత, రీక్యాన్లేషన్ చేసిన తర్వాత తినకేమైనా ఎగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎండోమెట్రియం డిఫెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే హస్బెండ్కి స్పర్మ్ అనాలిసిస్లో కొంచెం మొటిలిటీ తగ్గింది అనుకోండి, అప్పుడు మనం ఈ సర్జరీ చేసిన వేస్ట్ కదా, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. సో ఇవి రూల్ అవుట్ చేసుకొని ఇవన్నీ నార్మల్ ఉంటే అప్పుడు మనం ట్యూబల్ రివర్సల్కి వెళ్ళాలి. ఇంకొక రిస్క్ కూడా ఉంటుంది, అప్పుడప్పుడు ట్యూబల్ రివర్సల్కి వెళ్ళామనుకోండి, అదే ట్యూబెక్టమీ రివర్సల్కి వెళ్తే ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ అనే ట్యూబ్లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. 1-2% ఆఫ్ రిస్క్ విల్ బి దేర్ దట్ ప్రెగ్నెన్సీ విల్ బి ఎక్టోపిక్. ఎక్టోపిక్ అంటే యూట్రస్లో ప్రెగ్నెన్సీ రాకుండా ట్యూబ్లో వస్తుంది అనమాట. ట్యూబ్లోనో ఓవరీలోనో ఎక్కడో, అంటే యూట్రస్లో రావాల్సిన ప్రెగ్నెన్సీ అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ వస్తుంది కాబట్టి దాన్ని ఎక్టోపిక్ జెస్టేషన్ అంటారు. సో దట్ ఈస్ అ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఎందుకు అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, యూట్రస్కి ఎక్స్పాండింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వస్తే యూట్రస్ ఎక్స్పాండ్ అవుద్ది, కానీ ట్యూబ్ అలా కాదు, ట్యూబ్ సన్నగా దారం లాగా ఉంటుంది. సో అంత చిన్న దాంట్లో ప్రెగ్నెన్సీ వస్తే ఆబ్వియస్లీ ట్యూబ్ రప్చర్ అవుద్ది కదా, పెరగలేక. సో అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో మనం ఈ ట్యూబల్ రీక్యాన్లేషన్ అంటే ట్యూబెక్టమీ రివర్సల్కి వెళ్తే ఈ ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ 1-2% ఉంటాయి అన్నమాట. సో ఇవి మనము ఈ ట్యూబల్ లెంత్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటే దెన్ ట్యూబెక్టమీ రివర్సల్ సక్సెస్ అవుతాయి. కావని కాదు, డెఫినెట్గా చాలా మందికి ట్యూబెక్టమీ రివర్సల్స్తో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లస్ కానీ మనకి ఏంటంటే రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకోవడం ఇంపార్టెంట్. వీళ్ళకి అన్నీ బాగుంటే ట్యూబెక్టమీ రివర్సల్కి వెళ్ళొచ్చు. అది కూడా ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ సెటప్లో డిపిఎల్స్, డబుల్ పంచర్ లాప్రోస్కోపీ అని అంటారనమాట. అంటే ఫాలోప్ రింగ్స్ అప్లికేటర్స్, రింగ్ అప్లికేటర్స్ అని ఉంటాయి అనమాట. అవి జస్ట్ రింగ్స్ వేసి ఆ ఫెలోపియన్ ట్యూబ్ని జస్ట్ అక్లూడ్ చేస్తారనమాట, జస్ట్ ఒత్తి పెడతారు, ఆ రింగ్ వేస్తారు. సో అక్కడ కనెక్షన్ సరిగ్గా ఉండదు. సో అలా రింగ్ ఏమన్నా అప్లై చేసి ఉంటే అది చాలా ఈజీ తీసేయడానికి. సో ట్యూబ్ నార్మల్గానే ఉంటుంది, దాన్ని కట్ చేసి మళ్ళీ కలిపి కుట్టడం అట్లాంటివి ఏం అవసరం లేదు బేసిక్గా. సో ఇట్లాంటివి గవర్నమెంట్ సెటప్లో చేసి ఉంటే తనకి ఈజీ అవుతుంది బేసిక్గా. అండ్ ప్రీవియస్గా 2 ప్రెగ్నెన్సీస్ కూడా పెద్ద ఆపరేషన్ చేయలేదు, అంటే సిజేరియన్ సెక్షన్ చేయలేదు, న్యాచురల్ డెలివరీస్ అనుకోండి, ఇంకా ఈజీ. ఎందుకంటే అసలు మనం అబ్డామిన్ ఓపెన్ చేయలేదు కాబట్టి అతుకులు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ, అడిషన్స్ ఉండే ఛాన్సెస్ తక్కువ. సో ట్యూబెక్టమీ రివర్సల్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు హాస్పిటల్కి వస్తే మనం ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ట్యూబల్ రీకాన్లేషన్ ప్లాన్ చేయొచ్చు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. నిర్మల్ నుండి వర్ష గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మేడం ఇది ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను, నాకు 4 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మేడం నాది ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారు, రైట్ సైడ్. లెఫ్ట్ ట్యూబ్ ఓపెన్ ఉందా? లెఫ్ట్ ఓపెన్ ఉంది, రైట్ సైడ్ బ్లాక్ ఉందని చెప్పారు. నేను లాప్రోస్కోప్ కూడా చేయించుకున్నాను, బట్ నాకు ప్రాబ్లం ఏం క్లియర్ కాలేదు మేడం. అంటే నాకు రిజల్ట్ ఏం రాలేదు. 1 year, ఇప్పుడు 1.5 year అవుతుంది, ఫిబ్రవరికి 1 year అయిపోయింది నాకు లాప్రోస్కోప్ చేయించుకొని కూడా, బట్ రిజల్ట్ రాలేదు మేడం. ఓకే. అయితే నాకు లాప్రోస్కోప్ చేసినప్పుడు చిన్న ఏదో ఇన్ఫెక్షన్ ఉందని 2000 ఇంజెక్షన్స్ అట్లా 3 monthly 3 times తీసుకోవాలని చెప్పారు. ఓకే. ఆల్రెడీ 2 తీసుకున్నాను. టాబ్లెట్ తీసుకున్న లోపు లాక్డౌన్ పడిపోయింది. నేను ఇంజెక్షన్ ఆన్లైన్ లో కూడా ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదు. ఓకే. నాకు 3 months దాకా పీరియడ్ రాలేదు. అయితే లోకల్ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే వేరే హాస్పిటల్ కి చెప్పారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఒక 10 days తర్వాత పీరియడ్ వచ్చేటట్టు టెస్ట్ చేసిండు, స్కానింగ్ చేసిండు. ఏం రిజల్ట్ లేదమ్మా అని చెప్పగానే మరి పీరియడ్ రాలేదంటే పీరియడ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇచ్చిండు. ఒక 10 days తర్వాత పీరియడ్ వచ్చింది. అప్పటి నుండి పీరియడ్ రెగ్యులర్ గానే ఉంది, బట్ ఇప్పుడు నాకు ట్యూబ్ బ్లాక్ ఉందంటే నేను ఇదంతా చేయించుకున్నా కానీ నాకు రిజల్ట్ లేదు మేడం. ఏం ప్రాబ్లం అయి ఉంటుంది? ఒకటిమా, మీకు ట్యూబల్ టెస్ట్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉందని తెలిసింది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఓపెన్ ఉంది. లాప్రోస్కోపీలో ఏం చెప్పారో మీరు నాకు చెప్పలేదు. ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా లాప్రోస్కోపీలో చెప్పుంటారు. సపోజ్ రైట్ సైడ్ ట్యూబల్ బ్లాక్ లాప్రోస్కోపీలో కూడా కన్ఫర్మ్ అయింది అనుకోండి, దెన్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 50%. ఎందుకు అంటే ఒకటే సైడ్ ట్యూబ్ ఉంది, ఒకటే ఓవరీ ఉందనుకోండి, ఎవ్రీ మంత్ అదే ఓవరీ నుంచి ఎగ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమైపోద్ది, 2 ovaries 2 tubes ఉండేసరికి మనకి ప్రతి మంత్ ఇటు సైడ్ ఓవరీ నుంచి అన్నా ఎగ్ రావచ్చు, లేకపోతే అటు సైడ్ ఓవరీ నుంచి అన్నా ఎగ్ గ్రోత్ అవ్వడం, రిలీజ్ అవ్వడం జరగచ్చు. సపోజ్ రైట్ సైడ్ నుంచే మీకు ఈ మంత్ ట్యూబ్ వచ్చి రైట్ సైడ్ ఓవరీ నుంచే ఈ మంత్ ఎగ్ గ్రోత్ అనేది ఉందనుకోండి, ఈ మంత్ మీకు ప్రెగ్నెన్సీ రాదు. నెక్స్ట్ మంత్ లేదా అవతల మంత్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి. సో అందుకే మనకి
ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 50% యూనిలాటరల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి. సో ఇంకొకటి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. బేసికలీ లాప్రోస్కోపీలో ఇన్ఫెక్షన్ ఉంది అంటే పిఐడి ఏమన్నా ఉందేమో అని మనం చెక్ చేసుకోవాలి. పిఐడి, ఎండోమెట్రియోసిస్, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఏమవుద్ది అని అంటే అతుకులు చాలా ఫామ్ అవుతాయి అన్నమాట. యూట్రస్కి ప్లస్ ఈ ట్యూబ్కి, ఓవరీస్కి అతుకులు ఫామ్ అయితే ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అయినా ట్యూబ్ క్యాచ్ చేయలేదు. ప్లస్ ఒకవేళ ఇదంతా ప్రాసెస్ బాగానే అయినా కానీ గర్భసంచి లైనింగ్ సరిగ్గా రాదు. సో ఈ ఇన్ఫెక్షన్ ఉంది, తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు అని అంటున్నారు. అవి ఏం ఇంజెక్షన్సో మనకు తెలీదు. అప్పుడప్పుడు ఎడినోమయోసిస్ ఉన్నా లేకపోతే యూట్రస్ లైనింగ్ సరిగ్గా రాకపోయినా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. మంత్లీ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. సో అది తీసుకుంటే కూడా పీరియడ్స్ రావు. అది మంచి ఇంజెక్షన్ ఏమో, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అని అంటే మీ ఎగ్ రిలీజ్ అవ్వడము, ఈ ప్రాసెస్ అంతా న్యాచురల్గా అవుతుంది అని అర్థం. కాకపోతే మళ్ళీ మనము చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ట్యూబ్స్ ప్లస్ ఎగ్ అనేది గ్రోత్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్లస్ మీతో పాటు మీ హస్బెండ్కి కూడా సిమెన్ అనాలిసిస్ చేయించడం ఇంపార్టెంట్. హస్బెండ్ సైడ్ ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, మిమ్మల్ని ఎంత ట్రీట్ చేసుకున్నా మనకు రిజల్ట్స్ రాదు కదా. సో ఇద్దరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. రైట్ అండి, సంతానలేమి సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. నమస్తే.